చూద్దాం. పేజీ నంబరు 8, ఆది కాండము 12వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళము. చాలు, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన దేవా, నిన్ను స్వీకరించినప్పుడు ఏది మేము ఎడవాలో, ఏది స్వీకరించాలో దాని ప్రకారముగా నీ బిడ్డలతో మీరు మాట్లాడి, మీరు మాత్రమే మహిమ పొందమని, మీరు మాత్రమే మహిమ పొందమని మాకు దీవెన అనుగ్రహించమని యేసు నామములో మాకు నేర్పించి మాట్లాడమని అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ ఎడవవలసినది ఏమిటి, చేర్చుకోవలసింది ఏంటి అనేది ఈ యెహోవా తండ్రి ఎవరికి నేర్పుతూ ఉన్నాడు? ఒక అన్యుడైన నేర్పుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఆయన చూపించే దేశానికి, ఆయన ఎల్లమన్న స్థలానికి వెళితే నేనేం చేస్తాడంట? మనం కూడా పిల్లలకు ఆశ పెడతాం కదా, అమ్మ నువ్వు ఆ పని చేసుకురా, నీకు పప్పు ఇస్తాం, లేక చాక్లెట్ ఇస్తాం అని వారికి ఏది కావాలో దానిని మనము కూడా ఆశగా చూపిస్తాం. ఇక్కడ ఆశ కాదు, నెరవేరుతున్నాడు నా తండ్రి. హల్లెలూయా. అమలుపరుచుతున్నాడు నా తండ్రి. 75 సంవత్సర కాలంలో తనకు బిడ్డలు లేకపోయినా వాగ్దానం ఇచ్చాడు. వాగ్దాన పుత్రుడైన యేసుక్రీస్తు వారు నీ కౌగిలిలో ఒక బిడ్డ ఉంటుంది అని. గుడారములో అబ్రహాము నిద్రిస్తున్న సమయ కాలములో అతడు కుంగిపోతూ ఉన్నాడు. అయ్యో తండ్రి, నీవు నాకు కలగ చేసినదంతా కూడా నా పనివాడిలో పెద్దవాడైన ఎలియాజరుకే కదా అని తనలో తాను కుమిలిపోతూ ఉన్నాడన్న. దేవుడి నుంచి, అబ్రహామా నీవు కుంగనేలా, నేను అనువాడును ఇనివాడును ఉన్నా, నీ ఇంటిలో నుండి నీకొక బిడ్డనిస్తా అని వాగ్దానము చేసినవాడు, గొప్ప చేసినవాడు ఈయన. దేవుడు ఏది ఎడవమంటాడో అది ఎడవాలి, ఏది స్వీకరించాలమంటాడో దాన్ని స్వీకరిస్తేనే దేవునికి ఇష్టం. సౌలు రాజుని గాడిదల కోసం దేవుడు అడుగుతున్న ఆ రాజును ఏం చేశాడు? సామాన్యమైన వాడిని రాజు చేశాడు. ఏం చేశాడు? రాజుగా చేశాడు. పనికిరాని నన్ను, ఈ లోకమంతా కూడా పక్కన పెట్టిన నన్ను ఆయన పొలములో ఒక పనివాడుగా నన్ను వాడుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమాత్రము కూడా ఆయన పొలము పక్కకి వెళ్ళటానికి కూడా అర్హుడిని కాదు నేను. ఆయన చేసేది ఏంటి అంటే, ఏదైతే రాదని పక్కన పెడతారో దానినే ఆయన పనికొచ్చే పాత్రగా, పనికొచ్చే దానిగా దానిని మలుచుతారు. మందసానికి ఏ టేకి కర్రనో ఏ ఇనతో వాడకుండా తుమ్మ కర్రని వాడుకున్నాడు. ఈ 12 మంది అపోస్తులను వీళ్ళు ఎక్కడన్నా ట్రైనింగ్ చేశారా? ఎక్కడన్నా బిఏడీలు ఏమి కూడా చేయలే. వారినే ఎన్నుకున్నాడు, వారినే పిలుచుకున్నాడు. ఎందుకంటే ఎవరు ఇచ్చాడో వారిని దీవించాడు. ఎవరైతే తనకు లోబడ్డారో, పేతురు వల విడిచాడు. అబ్రహాము వ్యాపారముని, తన స్వజనులని
విడిచాడు కనుక మనందరికీ తండ్రిగా చేశాడు. పేతురు ఏమి విడిచాడు? మీరు మనం ఏమి విడుస్తున్నాం? బాప్తిసం తీసుకునేటప్పుడు ఏమి విడుస్తున్నాం? ఈ లోక పాపాన్ని విడిచిపెడుతూ ఉన్నాం. ఈ లోక మాల్యాన్ని పాతి పెడుతూ ఉన్నాం. పాత జీవితాన్ని పాతి పెడుతూ ఉన్నాం. మనము కొత్తగా జన్మిస్తున్నాం. హల్లెలూయా. దేనిలో? క్రీస్తులో. నీ ఆలోచనే కొత్తది. నీవు కొత్త ఆకాశంలో తీర్పు తీర్చే గుంపులో ఉంటావు. ఆ మహిమ స్థలములో ఉంటావు. ఆ పరలోకములో ఉంటావు. ఆ దూతతో నీవు ఉంటావు. హల్లెలూయా. ఎంత భాగ్యం! ఏమి విడిచిపెట్టాలి? నీ పాత జీవితాన్ని విడిచిపెట్టాలి. నీ పనికిరాని పనులు విడిచిపెట్టాలి. అప్పుడే దేవుడు నిన్ను ఒక పైన పాత్రగా వాడుకుంటాడు. పేతురు గారు ఉన్నారు. ఆయన అమ్మటనే ఉన్నారు. ఆయన మహిమను చూశాడు. ఆయన ఇచ్చిన చేపలను తిన్నాడు. ఆయన ఇచ్చిన రొట్టెలు తిన్నాడు. కానీ ఆయన విడవవలసినది విడవలేదు కనుక తొందరగా పడిపోయి నీటి మీద నడిచేటప్పుడు దిగిపోయాడు. భూమి మీద ఆయనని పట్టుకుని వెళ్ళేటప్పుడు ఏ నాకెవరో తెలియదని పడిపోయాడు. హల్లెలూయా. కానీ మేడగది అనుభవంలో, ఆ పెంటెకోస్తు అనుభవంలో ఎప్పుడైతే ఆ 120 మంది మీద కలిసి పరిశుద్ధాత్మము ఇడవలసినవన్నీ విడిచిపెట్టేసి ఆయనతో ఉన్నాడు కనుక పరిశుద్ధాత్మ తనను మార్చివేసింది. హల్లెలూయా. ముమ్మారు అబద్ధం ఆడిన వాడు అనేక సార్లు తొందరపడే ఈ పేతురు గారిని ఏమన్నాడో తెలుసా? నాకన్నా గొప్ప కార్యాలు చేస్తావన్నాడు పేతురు. ఆయన మేడగదిలో నుండి కిందకు వచ్చినాక ఒక్కసారి దళమెత్తి స్వరమెత్తి ఆయన యేసునామాన్ని ప్రకటించుతూ ఉంటే వేలక మంది ఎలా ఉన్నారంట? మారిపోతూ ఉన్నారు. కొత్త చెప్తున్నారు. కొత్తగా క్రీస్తు దగ్గరికి వస్తూ ఉన్నారు. క్రీస్తు సంఘంలోకి చేర్చబడుతున్నారు. అది దేవుడిని నమ్ముకుంటే ఇచ్చే ధన్యత. దేవుడిని విడిచిపెడితే కొందరు అంటారు, అయ్యా ఈ జీవ గ్రంథాన్ని చదవలేకపోతూ ఉన్నాం, మొయ్యలేకపోతూ ఉన్నాం అని సులువుగా చూస్తూ ఉన్నారు. ఈ బైబిల్ని నీవు మొయ్యలేకపోతే జీవాధిపతి అయిన యేసు నీ భారమంతా మోస్తూ ఉన్నాడు కదా. మోస్తున్నాడా లేదా? భారం, నీ బరువు భారం ఒకటేనా? వేరువేరా? ఏంటి ఒకటేనా? పెద్దగా చెప్పండి. బరువు భారము ఒక్కటేనా? మనం కాదని బరువు వేరు, భారం వేరు. బరువు అంటే కాటాలో పెట్టి చూసేది బరువు. భారం అంటే నీవు నడుముని కట్టుకుని మోసేది భారం. హల్లెలూయా. సమస్త జనులారా, ప్రయాసపడి భారం మోస్తున్న జనులారా, మీరు నా వద్దకు రండి. మీ భారాన్ని నేను మోస్తా, మీ పాపాలను నేను మోస్తా అని ఆ కలువరి శిలువలో నీ పాపము నా పాపము అన్నిటినీ ఆయనే మోసివేసి యజ్ఞముగా ఆయన సమర్పణ కలిగి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళాడు? లేఖనాలను నెరవేర్చాడు. భూమిలో ఉండి 3 రోజులు సమాధిలో ఉండి మనందరి కోసం విమోచకుడుగా మళ్ళీ సమాధిని గెలిచాడు. హల్లెలూయా. హల్లెలూయా. మొదటి రాజుల గ్రంథములో 19వ అధ్యాయము 20వ వచనం చదవగా విందాం.
ఆ, 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 ఆ. హల్లెలూయా. ఏంటంట? అబ్రహాం తల్లిదండ్రులతో చెప్పలా, తన భార్యతో చెప్పలా, స్నేహితులతో చెప్పలా, కానీ దేవుడు చెప్పినట్టుగా నడిచాడు. హల్లెలూయా. దేవుడు విడిచిపెట్టమని విడిచిపెట్టేశాడు. ఇక్కడ ఏమన్నాడు ఈయన? నా తల్లిదండ్రులతో వెళ్ళి, నా స్నేహితులతో వెళ్ళి పంచుకుని నిన్ను జాయిన్ అవుతానయ్యా అంటున్నాడు. ఇప్పుడు కొందరు కూడా బాప్తిస్మము పొందు అంటే మా ఈ బిడ్డ వివాహం కావాలంటున్నారు. బాప్తిస్మము పొందు అంటే నాకు ఉద్యోగం రావాలి అంటున్నారు. బాప్తిస్మము పొందు అంటే నేను గృహము కట్టుకోవాలి అంటున్నారు. అనేకమైన కారణాలతో ఈ బాప్తిసాన్ని వెనక్కిస్తున్నారు. వెనక కనపడదు, ముందుంటేనే కనపడి. అందుకే భక్తులు అన్నాడు అపోస్తుల కార్యములో, నేను గురి వద్దకే పరిగెత్తుతున్నా. ఎక్కడికి? గురి వద్దకి. మనం ఎక్కడికి పరిగెత్తున్నాం? మనం ఎక్కడికి? మన పరుగు లోకములోకి, అప్పములోకి. ఏ ఏకపు మాటలు అక్కడికి పరుగులు. ఎవరైతే దేవునికి ఇష్టం లేని మాటలు ఉచ్చరించుతూ ఉన్నారో అక్కడికే పరిగెత్తుతావు. పేరుకు బాప్తిసం తెచ్చుకుని, పేరుకు రక్షణ పొంది, పేరుకు దేవుడి బిడ్డని విడవలసి విడవకుండా వెళ్ళిపో. నీ ప్రయాణం ముందుకి కొనసాగదు సహోదరి సహోదరుడా. ఆయన చెప్పినది చెప్పినట్టుగా చెయ్యాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఉంది. విందులో ఆ ద్రాక్షారసమైపోయిన సందర్భంలో వారు కలవరపడుతూ ఉంటే వారు యేసుని కలవకుండా యేసు తల్లిని మరియని కలిశారు. అమ్మా, నీ కుమారుడితో చెప్పి ఈ అవసరతని మాకు తీర్చమ్మా అని అంటే, వాళ్ళ అమ్మతో అంటాడు, అమ్మా నీతో నీకు పని ఎలా, ఇంకా నా సమయం రా. ఆయన చెప్పేది చెయ్యుడి అంది. అని ఎవరు చెప్పినట్టుగా? ఆయన చెప్పి. ఆయన ఏం చెప్పాడు? బాణల నిండా నీటితో నింపమన్నాడు. తండ్రి దేవుడితో ప్రార్థన చేసి ఆ నీటిని రసముగా మార్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నీటిని రసముగా మార్చేవాడు, నీటిని మూట కట్టేవాడు, నీటి మీద నడిచేవాడు, నీటికి గోడ కట్టేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు కనుక ఏదైనా చేయటానికి అధికారము కలిగిన వాడు. మీరు కూడా కొన్ని విషయాలు అంటారు. మీ బిడ్డల మీద చెయ్యి ఆడేటప్పుడు, మీ బిడ్డల మీద నోరు ఆడేటప్పుడు, వీరిని 10 మాసాలు నేను కని పెంచాను అంటారు. వీరి కోసం ప్రాణం ఇలా, నువ్వు వీరి కోసం ప్రాణం ధారం చేయలా. నీ తండ్రి అయిన యేసు ప్రభు నీ కోసము, నా కోసము, సర్వ మానవుల కోసము అమూల్యమైన ప్రాణాన్ని వెలగా చెల్లించాడు. ఎడ్ల రక్తము, మేకల రక్తము, కోడెల రక్తములో పరిశుద్ధత లేదని ఆయన పరిశుద్ధ రక్తాన్ని చిందించి మనందరినీ ఏం చేశాడు? విమోచించి స్వతంత్రులుగా చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఫిలిప్పీలోకి రండి. ఫిలిప్పీ 2వ అధ్యాయము 6 నుండి 8 వచ్చిన 2, 6, 8 చదవగా విందాం. లోకి రండి, చదవమ్మా. ఫిలిప్పీ 2వ అధ్యాయము 6వ వచనం నుండి 8వ వచనం వరకు.
ఆ, ఉమ్, 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 ఆ, చాలు. ఆయన ఎంతో సుందరుడు, 10,000 మందిలో గుర్తింపదగిన వాడు, పరిశుద్ధుడైన దేవుడు, పరలోకము నుండి దిగి వచ్చినవాడు. ఇప్పుడు మనకి ఒక అమెరికా నుండి ఒక దొరసాని కానీ ఒక దొర కానీ మన ప్రాంతానికి వస్తే వారు ఎలా ఉంటారు అమ్మా? ఎలా ఉంటారు? ఒక ఆమె ఉంది, చైనా వాళ్ళు తెలుస్తారు, తెగమ వాళ్ళు తెలియదు. చైనాలో పుట్టాల్సింది ఇండియాలో పొరపాటున అటు వెళ్ళబోయి ఇటు పడిపోయింది. వారు చాలా కలరగట్టం, మనలో కలవని వారిగా ఉంటారు. మనలో వారి అందచందాలు, అందము దేవుడిచ్చేది, సౌందర్యము నీవు అలంకరించుకునేది. హల్లెలూయా. ఏంటి నువ్వేం అలంకరించుకుంటా? సౌందర్యం. సౌందర్యం అంటే ఏంటి అమ్మా? వినాలి వినాలి, నాయంగా చూడాలి. సౌందర్యం అంటే ఏంటి? అందము దేవుడిచ్చింది, సౌందర్యము నీవు అలంకరించుకుంది. అమ్మమ్మ అగా ఉంది, ఈ నగది అని ఇవన్నీ ఈ దేహానికి తగిలించుకున్నాయి. ఇన్ని రాస్తారు. మొన్న నేను విజయవాడ వెళ్తూ ట్రైన్ ఎక్కా. నా పక్కనే ఒక అతను కూర్చొని ఉన్నాడు. ఒక సెమ్కి అతను కంటి మీద కనిపిస్తూ ఉంది. ఈ చీరలకుండే తళుకులు ఏదో సెమ్కీలు అంటారు కదా. నేను అతను చూసుకోలేదనుకుని చూసి, ఏ బాబు ఏదో నీటికి అంటుకుంది, తుడిచేసుకో అంటున్నా. ఏమంటున్నాను ఏమంటున్నానమ్మా? అర్థమవుతుందా? తుడిచేసుకయ్యా అంటున్నా. వాళ్ళు నాకు ఊరి గురించి చూస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? నేను చెప్పాను, ఏం చెప్పానమ్మా? నేను ఏం చెప్పాను? అది తుడి చేసుకోవటం కాదు, ప్యాషన్ అన్నాడు. ఈ రెప్పకి ఆ చెంకి ఏదో వేసి కుట్టుకున్నాడు. ఏం చేశాడు? కుట్టుకున్నాడు. ఇప్పుడు కొంతమంది సౌందర్యం, అందం కాదు సౌందర్యం అన్నాడు, ప్యాషన్ అన్నాడు. 2,000 దెయ్యాలు పట్టిన వాడు ఏం చేస్తున్నాడు? ఏం చేస్తున్నాడు వాడు? 2,000 దెయ్యాలు పట్టిన వాడు రాళ్లతో కొట్టుకుంటున్నాడు. ఎక్కడ పడితే అక్కడ కొట్టుకుంటున్నాడు. వీడు ఎక్కడ పడితే అక్కడ కుట్టుకుంటున్నాడు. కన్ను కాదు, బొచ్చు కాదు, ఎక్కడైనా కుట్టుకుంటున్నాడు. వీడికి వాడికి పెద్ద తేడా ఏమి లేదు. వాడు దెయ్యాలు బట్టి కొట్టుకుంటున్నాడు, వీడు దెయ్యం పట్టకుండానే కుట్టుకుంటున్నాడు. అలాగే అలా ఉండకూడదు. దేవుడిచ్చిన అందాన్ని కాపాడుకుంటే, శారాయి ఐగుప్తులో కాళ్ళు పెట్టినప్పుడు వారు దేశస్థులు పలికిన మాట ఏంటి? ఇలాంటి అందగత్తె మా దేశంలో లేదు అన్నారు. ఇలాంటి సౌందర్యవంతి కాదు, అందాలు అందగత్తి. అందం వేరు, దేవుడు అనుగ్రహించింది. చక్కని మొహం ఇచ్చాడు, చక్కని చెవులు ఇచ్చాడు, చక్కని స్వరం ఇచ్చాడు. స్వరాన్ని అని కాకిలాగా ఉంటారు. ఈ ముక్కులకి మూతులకి కుట్టుకుంటున్నారు. ఎక్కడెక్కడ ఉన్నారు? ఒకప్పుడు
వాళ్ళు ఇక్కడ కుట్టుకుంటారు, ఈ చెవ్వంతా కుట్టుకుంటారు, ఈ ముక్కు ఈదరి కొడతారో మునుముక్కును కూడా కొడతారు. అది నేను కన్నులారా చూశా. ఇప్పుడు మున్సిపాలిటీ వారు పట్టుకెళ్ళే కుక్కలకు కూడా కొడుతున్నారు చెవులు. గీతల్ని కొంటే, ఆవుల్ని కొంటే ఆ గవర్నమెంట్ వారు చెవులు కుట్టి ఒక కాట వేస్తారు. అలాగే ఐగుప్తి కాలంలో, పాత నిబంధన కాలంలో బానిసలను కొన్నప్పుడు వారికి ఏం చేస్తారో తెలుసా? వీరు బానిసలు అని తెలియటం కోసం చెవుకి ఒక కుట్టి ఒక పుగులాంటిది వేస్తారు. చూసినప్పుడు ఇతడు బానిసుడు. ఎవరికి? ఎవరో కొన్నారు. నువ్వెవరికి బానిసుడు? నేనెవరికి బానిసుడును? ఆయన కొన్నాడు, ఆయన రక్తంతో కొన్నాడు. నేను సొత్తు కాదని ఆయనకి ఇష్టానుసారమైన ఈ దేవాలయంలో ఎలా ఉండాలంటే ఆయన ఇచ్చినది ఇచ్చినట్టుగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. కానీ సౌందర్యం, కొంతమంది అన్నారు ముక్కులకి వేస్తారు రంగు, పెదాలకి వేస్తారు రంగు, ఊసే ఉమ్ముకి కూడా రంగే. కిళ్ళీలు తింటారుగా అమ్మా, తినరా మీరు? మీరు చాలా మంచివాళ్ళు, మీ అందరికి వందనాలు. కిళ్ళీలు తినరు మీరు. కిళ్ళి తింటే ఆ ఊసేది కూడా ఎరుపుగానే ఉంటుంది. గోళ్ళకి రంగు, వేళ్ళకి రంగు, రెప్పలకు రంగు, పెదాలకు రంగు, అంతా సౌందర్యం. చక్కని ముఖం ఇచ్చాడు నీకు దేవుడు. దానిని కాపాడుకోకుండా ఈ సౌందర్యంతో, ఈ పాపముతో ఎవరినో ఆకర్షించాలని నీవు ఎలా పడి దేవుడిచ్చిన అందాన్ని కోల్పోతూ ఉన్నావు. ఇప్పుడు కొత్తగా ప్యాంట్లు వచ్చినాయి, కింద గిలకల వరకే ఉన్నాయి. తింటే అట్ట గుర్తుకున్నావు, ఏంది చాలలేదా అన్న. ఇది ఫ్యాషన్ అండి పాష్ గారు అన్నాడు. ఏంటంటే గిలక వరకు ఉంది, ఇంకా పూర్తిగా బట్ట చాలలేదా అన్న. ఇంకొక ఆయన్ని చూసా, ఇక్కడ చినిగింది, ఇక్కడ చినిగింది, 3 చోట్ల చినిగింది. ఏంది బట్టలు మార్చుకోలేదు, చినిగినాయి అన్న. భలేవాడు పాష్ గారు, ఇది ఫ్యాషన్ అన్నాడు. ఏంటంట ఫ్యాషన్. క్రైస్తవులు వాడు ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది. ప్రార్థన చేయమంటే ఆమెను అందు కూడా తెలియదు. కొంతమంది బండి మీద వెళ్తా ఏదైనా చర్చి కనపడింది అనుకోండి, అంటున్నారు అది చర్చి దగ్గర నించుని, లేక చర్చికి వెళ్ళకపోయినా 2 నిమిషాలైనా నించుని, ప్రభువా నీ ఎదుట నేను కన్నులు ఎత్తటకు కూడా భాగ్యుని కాదనుకోవట్లా అంటే ఆయన ఈ నెంబర్ పరిగెత్తుకు రావాలి కనంగానే. కొంతమంది ఉన్నారు టీవీయే లోకం, ఫోనే లోకం, ఆకలి ఉండదు. బైబిల్ చదువుకుందాం, బైబిల్లో కొన్ని పాఠాలు నేర్చుకుందాం, బైబిల్ చరిత్ర ఏంటి, రాజుల చరిత్రలు ఉన్నాయి ఎన్నో. బైబిల్ 66 పుస్తకాలలో నీవు నేర్చుకోవాల్సిన చాలా ఉంది. అందుకే నేర్చుకొనుటకు నీ వద్దనే కూర్చుని ఉందునయ్యా యేసయ్యా నా మంచి బోధకుడా నేర్పించు. యోహాను సువార్తలోకి రండి. యోహాను సువార్త 4వ అధ్యాయములోకి రండి. 28వ వచనాన్ని చదవగా విందాం. యోహాను సువార్త హల్లెలూయా. చాలు. ఏం చెప్పాడమ్మా? మీకు ఒక కొత్త డ్రెస్ వస్తే చెప్తారు, మమ్మీ నాకు ఇది కావాలి, మమ్మీ ఇప్పుడు ఆపరుస్తున్నారంట, నాకు ఇది కావాలి, అది కావాలి అంటారు. కానీ క్రీస్తు కావాలి అని అడగరు. హల్లెలూయా. మమ్మీ నాకు మంచి బైబిల్ కావాలి మమ్మీ, మమ్మీ అని డాడీని మమ్మీని ఈ భౌతికమైనవి అడుగుతారు. కానీ బైబిల్లో మోషే ఆ ఎర్ర సముద్రాన్ని ఎలా పాయలు చేశాడు మమ్మీ
మోషే ఆ మన్నాన్ని ఎలా కురిపించాడు మమ్మీ? ఈ యేసు ప్రభు వారు 4 దినాలు చనిపోయిన లాజర్ని ఎలా తీసుకొచ్చాడు బయటికి అని నేర్చుకోరు. అవి నేర్చుకోవడానికి టైం లేదు, మీకు టైం లేదు. ఉదయం లేచిన కాడ నుండి పరుగు పందెం, చిన్న బిడ్డల దగ్గర నుండి అందరూ కూడా పరుగు. స్కూల్కి వెళ్ళేవాళ్ళు స్కూల్కి, ఉద్యోగాలకు వెళ్ళేవాళ్ళు ఉద్యోగాలకి, చేతి పనికి, అనేకమైన పని భారం ఎక్కువైపోయింది ఈ కాలంలో. ఏ భారం? పని భారం, పని భారం. ఈ జానెడు పొట్ట కోసం, ఈ ఒంటి మీద వస్త్రం కోసం, దీనికోసం పరుగులు. పరలోకం కోసం పరుగు లేదు, పరిశుద్ధాత్మ కోసం పరుగు లేదు, నా పేరు జీవ గ్రంథములో ఉందా లేదా అని ఆలోచన లేదు. తెలుసా, మిమ్ములని మప్పు పెట్టే ఆత్మ ఒకటి ఉంది, అదే దురాత్మ. పేరు లేకపోయినా పర్వాలేదు, నీవు ఉండు. ప్రార్థనకి వెళ్ళకపోయినా పర్వాలేదు, నీవు ఉండు. బాప్టిజం పొందకపోయినా పర్వాలేదు, ఉండు అంటాడు. అందుకే బాప్టిజం ఇచ్చి యోహాన్ అంటాడు, సర్ప సంతానమా ఏమన్నాడు? సర్ప సంతానమా, మీకు బుద్ధి చెప్పేవాడు ఎవడు? ఈ పరిశుద్ధాత్ముడు ఏమన్నాడు తెలుసా? అయ్యా, రేపు నీది కాదు, ఈరోజే నీది, ఈరోజే రక్షణ దినం. హల్లెలూయా. గొప్ప రక్షణను నీవు ఎలా నిర్లక్ష్యం చేస్తావు? ఎఫెసీ పత్రికలు అంటాడు, ఇది రక్షణ కాదు, గొప్ప రక్షణ. హల్లెలూయా. ఏ రక్షణ? గొప్ప రక్షణ. ఈ రక్షణ కొనాలంటే మన దగ్గర ధనం చాలదు, వెండి చాలదు, బంగారం చాలదు. కానీ ఉచితంగా దేవుడు రక్షణ వేరు, గొప్ప రక్షణ వేరు. పాత నిబంధన కాలంలో రక్షణ, నోవాహును రక్షించాడు, అది రక్షణ. క్రీస్తు వారే పరలోకము నుండి భూలోకానికి వచ్చి మనందరి కోసం ఇచ్చాడు. ఆయన ప్రాణ త్యాగం చేసి, ఇది గొప్ప రక్షణ. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచు, చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచు. ఇది గొప్ప రక్షణ. హల్లెలూయా. రక్షణ వేరు, గొప్ప రక్షణ వేరు. రక్షకుడే నీ కోసం వచ్చాడు. నువ్వు ఎవరి కోసం వస్తున్నావు? మందిరానికి. మందిరానికి ఎవరి కోసం వస్తున్నావో తెలుసా? నీ బిడ్డల కోసం, నీ ఇరుకుల కోసం, నీ సంబంధం కోసం, నీ సర్కీలు పడతాం కోసం, నువ్వు సమాధాన పడతాం కోసం, నువ్వు దీవించబడతాం కోసం వస్తున్నావు. కానీ క్రీస్తుతో కలిసి పరదేశంలో ఉండటానికి ప్రయాసపడటానికి వస్తున్నావా? ఒక ఆయన ఏమన్నాడు, నేను నా ఇంటి వారు. ఎక్కడ ఉంటాం? ఈ సినిమాల్లో ఉంటాం అన్నాడు. నేను నా ఇంటి వారు పలానా సినిమాల్లో ఉంటానని చెప్పాడా? తాళాలు వేసుకుని, ఉండేటన్నిటికీ తాళాలు వేసుకుని, పిచ్చి గుంపును వేసుకుని సినిమాకి వెళ్తామన్నాడా? నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తాం. మీరు ఏ దేవతలకైనా వెళ్ళండి, మీరు ఎక్కడికైనా వెళ్ళండి, నాకు సంబంధం లేదంటున్నాడు. ఎవరైనా అన్యుడు, దేవుడిని ఎరగని వాడు. దేవుడిని ఎరుగున్నాడు. మాకు తెలుసులే యెహోవా దేవుడని. ఆయన పంచిన రొట్టెలు తిన్నారు, ఆయన పంచిన స్వచ్ఛతలను అలంకరించుకున్నారు. ఆయన ఏమన్నారు మత్తయి సువార్తలో? సిలువ ఎయ్యుడి ఎయ్యుడి అన్నారు. ఎందుకు? మీలేముంది? అపవాది బీజం ఉంది. నేను పరిశుద్ధుడా, నేను పరిశుద్ధుడిని, సినిమాకి ఎలా వెళ్ళగలుగుతాను, చెడు కార్యాల్లో నేను ఎలా పాలు పొందుతాను? నీ యేసోబు తన శరీరాన్ని, తన భక్తిని, తన సాక్ష్యాన్ని కాపాడుకున్నాడు గనక ఎక్కడికి వెళ్ళాడు? అదే దేశాన్ని ప్రధానమంత్రి అయ్యాడంట. హల్లెలూయా. ఎలా? ఆయన అన్నిటినీ పొదుపు చేసుకున్నాడు, అన్నిటినీ అదుపు చేసుకున్నాడు. ఒకటి పొదుపు చేసుకున్నాడు, రెండోది అదుపు చేసుకున్నాడు, మూడోది భయభక్తులుగా ఉన్నాడు.
ఈ కన్ను ఏం చేస్తుందో తెలుసా? ఈ కన్ను చూసిదల్లా కావాలని, చిన్నపిల్లలకి ఐస్ క్రీమ్ కనపడితే కావాలని, పెద్దవాళ్ళకి ఏదైనా బలమైనది కనపడితే వస్తువు కానీ ఆభరణం కానీ అది కావాలి. ఏమండి, వాళ్ళు బంగారం రేటు తగ్గిందంటగా ఎంత వినయంగా చెబుతారో వాళ్ళ యజమానులు. అయ్యా ప్రార్థనకి వెళ్దాంరా అయ్యా, రాని బాగుంటాడు ఆయన. అయ్యర్వాలేదు, కొద్దిసేపు కూర్చుందని బతిమాడరు. ఇక్కడ బతిమాడరు, అక్కడ బతిమాడతారు. ఎందుకు? ఆ నగని స్వతంత్రించుకోవటానికి. నేను పరలోకములో ఉంటే నా యజమానుడు, నా పిల్లలు ఈ నరకములో ఉంటాం, నాకు ఇష్టమా అని నీవు అంగలార్చి ఏం చేయాలి? వాళ్ళని మార్చుకోవాలి, వారిని రూపాంతరం చెందాలి. నువ్వు ఎక్కడుంటావు? పరలోకంలో ఉంటావు. వాళ్ళు ఎక్కడుంటారు? ధనవంతుల్లో కేకలేస్తారు, మమ్మీ ఇక్కడ రాపు సుక్కై. ఇక్కడ కాదు, ఫ్రిడ్జ్లో నీళ్ళు తీసుకొని తీయటానికి. అక్కడేమి తీయటానికి ఉండదు. వాళ్ళ యజమానుడు ఎగతాడు, ఏమ్మాయి ధనలక్ష్మి, నేను ఇక్కడ నువ్వు అక్కడ అవుతుంది, దాహం అవుతుంది అంటాడు. అప్పుడేమంటారు వీళ్ళు? మధ్యలో యాజకుడు ఉంటాడు, మధ్యలో అబ్రహాము ఉంటాడు. అయ్యా నీకు ఇచ్చిన సమయం అయిపోయింది, నీకు ఎన్నో సుఖాలుగా నీవు కోరుకున్నావు, నీకు ఇష్టమైన పదార్థాలను తిన్నావు, నీకు ఇష్టమైన వస్త్రాలను ధరించావు, కానీ నా ఇష్టమైన మందిరానికి వచ్చి నన్ను సేవించలేదు కనుక నీకు నాకు పొత్తు లేదు. ఇక్కడి వారు అక్కడికి, అక్కడ వారు ఇక్కడికని ఆ ధనవంతుడితో చెప్పి ఆ మాటలను నీకు వినపడతాయి. అప్పుడు ఏముంది? ఏముంది? ఇంకా ఏముంది? వాడని తలుపు, వాడ చేసింది నోవాహు, తలుపు వేసింది క్రీస్తు. ఎందుకు వేసాడు ఈయన? ముగించుకుందాం, సమయం అయిపోతుంది. తలుపు క్రీస్తు యేసు వారు ఎందుకు వేశాడు? ఇప్పుడు ఈ మందిరాన్ని నియమించింది ఆయనే, కానీ తలుపు వేసేది నేను, తాళం వేసేది నేను. ఎందుకంటే మరొక యాజకుడు, మరొక సేవకుడు లేడు కనుక. అక్కడ చేసింది కష్టపడి 120 సంవత్సరాలు కష్టపడి వాటిని తయారు చేసి దేవుడిచ్చిన నమూనాను బట్టి సిద్ధపరిచింది నోవాహు. అయితే ఇక్కడ తాళం వేసింది ఎవరో? ఎందుకేసాడో తెలుసా? ఎందుకేసాడో తెలుసా? అక్కడ ఆయన వేస్తే, ఆయన ఉంటే ఏ మనవరాలు వస్తుందో తాతయ్య తలుపుతీ, ఏ కుమారుడు వస్తాడో తలుపుతీ తాతయ్య, ఏ బాబాయ్ వస్తాడో, ఏ మామయ్య వస్తాడోనని ఈ భౌతికమైన వరుసలు పెట్టి ఆయనను ఇబ్బంది పెట్టి తలుపు తీస్తాడని ఆయనే ఉండి ఆయన ఏమంటాడు? మీరెవరో నాకు తెలియదు, మీరెవరో నాకు తెలియదు. మనందరం కూడా కట్టే, మనందరం కూడా ఎత్తబడ్డాం, మనందరం కూడా ఎత్తబడ్డాం. ఇప్పుడు డాక్టర్ గారు వస్తాడు,